ప్రైస్ లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 60 అధ్యాయము 15 నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణంగాను నిన్ను చేస్తాను. ఆమె ప్రియ సహోదరా, దేవుడు ఈరోజు గొప్ప వాగ్దానంతో మాట్లాడుతున్నాడు. అదేమిటనగా మనల్ని ఆయన శాశ్వతమైన శోభాతిశయముగాను, రెండవదిగా బహుతరములకు సంతోష కారణంగా చేస్తానంట. అవును, మనము మన జీవితంలో మన సొంత వాళ్ళకి కూడా కొన్నిసార్లు సంతోష కారణంగా ఉండలేకపోవచ్చు. సంతోష కారణంగా వాళ్ళు మనల్ని సొంత వాళ్ళైనప్పటికీ మనము వాళ్ళని ప్రేమిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు మనల్ని విసర్జించవచ్చు, మనల్ని తృణీకరించవచ్చు. మనము విసర్జించిన దాన్ని బట్టి, మనము తృణీకరింపబడిన దాన్ని బట్టి దేవుడు మనల్ని బహుతరములకు సంతోష కారణంగా చేస్తాడంట. శాశ్వతమైన శోభాతి సేవగా మారుస్తాడంట. అవును ప్రియ సహోదర, దారిలో మనం వెళ్తూ ఉండగా మన కాళ్ళకి బురద అంటుకుంటుంది. అలా బురద అంటుకున్నప్పుడు మనము అది ఎప్పుడెప్పుడు కడుక్కుందామా అని ఆలోచిస్తాం. ఎప్పుడు అది మనం విడిచిపెట్టుకుందామా, దాన్ని విసర్జించేద్దామా, దాన్ని తుడిచివేద్దామా, దాన్ని మనము శుభ్రపరుచుకుందామా అని చూస్తూ ఉంటాం. కానీ అదే యొక్క బురద, అదే యొక్క మట్టి ఒక కుమ్మరి చేతిలోకి వెళ్ళినప్పుడు, అది ఒక అందమైన పాత్రగా కుమ్మరి తీర్చినప్పుడు ఆ బురదతో, ఆ మట్టితో చేసిన ఆ యొక్క పాత్రని మనము డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం. అదేవిధంగా మన జీవితాన్ని మనుషుల చేతికి, మనుషుల మీద మనం ఆధారపడి, మనుషుల కోసం మనం ప్రయాసపడుతూ, మనుషుల మీద ఆధారం చేసుకొని మనం ప్రయాసపడుతూ వెళ్తున్నట్లయితే మనకి ఇప్పుడు తృణీకరణ, విసర్జించబడడం మనకి జీవితంలో ఎదురుతూనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మన జీవితాన్ని సృష్టికర్త యొక్క చేతిలో పెడతామో, ఆయన మన జీవితాన్ని ఒక విలువైన జీవితంగా, ఒక విలువైన పాత్రగా మారుస్తాడు. అనేక మందికి ఉపయోగకరంగాను, ప్రయోజనకరంగాను, అనేక మందికి సంతోష కారణముగాను దేవుడు మారుస్తాడు. ఆయన ఒక్క తరం మాత్రమే చెప్పలేదు, బహుతరములకు నేను సంతోష కారణంగా మారుస్తాడంట. అవును, నీ పిల్లలే కాదు, నీ పిల్లలు, నీ తర్వాతి తరాలు కూడా నీ గురించి మాట్లాడుకునే విధంగా ఆయన నీ జీవితాన్ని మార్చగల సమర్థుడు. ప్రియ సహోదర, బాధపడుతున్నావా? నీ జీవితంలో నీకు ఎదురవుతున్న రిజెక్షన్స్, ఏదైతే నువ్వు తృణీకరింపబడుతున్నావో, నువ్వు చదువుకుంటున్న చోట కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, నువ్వు పని చేస్తున్న చోట, నువ్వు వ్యాపారం చేస్తున్న చోట, నీ స్నేహితుల మధ్య, నీ సొంత వాళ్ళ మధ్య నువ్వు తృణీకరించబడుతున్నావేమో, చర్చించబడుతున్నావేమో, నెట్టివేయబడుతున్నావేమో, వాళ్ళందరికీ నువ్వు సంతోష కారణంగా లేవేమో. దేవుడు ఈరోజుతో మాట్లాడుతున్నారు. నీ యొక్క జీవితాన్ని వాళ్ళ చేతిలో, వాళ్ళ మీద ఆధారం చేసుకొని, వాళ్ళ ప్రేమ కొరకు, వాళ్ళ కొరకు నువ్వు ప్రయాసపడుతూ ఉన్నట్లయితే ఎప్పుడు వాళ్ళకి నువ్వు సంతోష కారణంగా ఉండవు. ఎప్పుడైతే దేవుని కొరకు నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టి, సృష్టికర్త చేతిలో పెట్టి నువ్వు ఆయన కొరకు ప్రయాసపడుతూ, ప్రార్థనలు బలంగా ఉంటూ ఆయన్ని ఆధారం చేసుకొని పడుతున్నావో, ఒక విలువలేని బురదని ఎలా అయితే కుమ్మని ఒక విలువైన పాత్రగా మార్చి అలా విసర్జించిన వాళ్ళ చేత కొనిపించారు, అదేవిధంగా మన పరమ కుమ్మరి అయిన దేవుని చేతిలో మన జీవితం పెట్టినట్లయితే, ఎవరైతే మనల్ని విసర్జించారో, ఎవరైతే మనం తృణీకరించారో వాళ్ళకి శాశ్వతమైన శోభాతిశయముగాను, సంతోష కారణముగాను దేవుడు మనల్ని మారుస్తాడంట. ఈరోజు ఈమె మా బిడ్డ, ఈమె మాకు సంబంధించిన వ్యక్తి అని నిన్ను గురించి, ఈ వ్యక్తి, ఇతను మా గురించి, మాకు సంబంధించిన వ్యక్తి, నాకు చాలా గొప్ప వ్యక్తి అని నీ గురించి చెప్పుకునేంత రోజులు దేవుడు నీకు ఇవ్వగల సమర్థుడు. అయితే నువ్వు నీ జీవితాన్ని మనుషుల కొరకు, మనుషుల యొక్క చేతిలో నీ హృదయాన్ని పెట్టినట్లయితే ఎప్పుడు ఒక విలువలేని వ్యక్తిగాను, ఒక తృణీకరింపబడే వ్యక్తిగాను నువ్వు మిగిలిపోతావు. కానీ అదే నీ జీవితాన్ని, నీ మనస్సుని, నీ హృదయాన్ని దేవుని చేతిలో, పరమ కుమ్మరి చేతిలో మన హృదయాన్ని, మన జీవితాన్ని మనం పెట్టినట్లయితే విలువైన పాత్రగా, అనేక మందికి శోభాతిశయముగా, బహుతరములకు సంతోష కారణముగా దేవుడు మనల్ని మారుస్తాడంట. అదే రీతిగా మనందరి జీవితంలో దేవుడు ఈ వాగ్దానాన్ని నెరవేర్చుగాక. ఆమేన్.